వెల్కమ్ టు మెగానే టీవీ ఆఫ్ ద రికార్డ్. వెల్కమ్ టు మెగానే టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు గులాబీ దళంపైనే ఉన్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ అనుసరిస్తున్న వ్యూహాలు, ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన యువనేతల దూకుడు ఇప్పుడు సొంత పార్టీలోనే ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్, బాల్క సుమన్ వంటి లీడర్ల అగ్రెసివ్ పాలిటిక్స్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? గతంలో క్రమశిక్షణకు మారుపేరైన కేసీఆర్ ఇప్పుడు వీరి ఉద్రేకంపై ఎందుకు మౌనం వహిస్తున్నారు? మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలపై బాల్క సుమన్ ఇచ్చిన వివరణ ఏంటి? తెలంగాణ గడ్డపై 10 ఏళ్ల పాటు తిరుగులేని అధికార వైభవాన్ని వెలిగించిన గులాబీ దళం ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసింది. అధికారం కోల్పోయిన నాటి నుండి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక రకమైన నైరాశ్యం ఆవరించగా, యువ నాయకత్వం మాత్రం దాన్ని కసిగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన యువ నేతలు అనుసరిస్తున్న దూకుడు, వ్యూహాలు ఇప్పుడు సొంత పార్టీలోనే పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉంటూ గట్టిగా నిలదీస్తేనే ఉనికి చాటుకోగలమని వారు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వంటి నాయకులు అధికార పక్షాన్ని ఎండగట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కానీ ఈ క్రమంలో వారు వాడుతున్న భాష, ప్రదర్శిస్తున్న ఉద్రేకం ఒక్కోసారి శృతిమించుతున్నాయనే విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కేంద్ర మంత్రి బండి సంజయ్ను లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు కంట్రోల్ తప్పుతున్నాయనే సంకేతాలు ఇస్తున్నాయి. మరోవైపు బాల్క సుమన్ వంటి నేతలు ఏకంగా భౌతిక దాడులు, తగులబెట్టడాలంటూ ఇస్తున్న పిలుపులు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ తరహా తీవ్రమైన పదజాలం, ఉద్రేకపూరిత ప్రసంగాలు పార్టీ ఇమేజ్ను దెబ్బతీసే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే అయినప్పటికీ అవి శృతిమించితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే సత్యాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఈ కొత్త తరం యువనేతలు రాజకీయాల్లో ఒక ప్రాథమిక, అత్యంత కీలకమైన వ్యత్యాసాన్ని మర్చిపోతున్నారనే చర్చ నడుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో వాడిన కరుకు భాష, చేసిన ఆందోళనలు, తగులబెట్టడాలు నాడు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజల మద్దతుతో ఉద్యమ ఖాతాలోకి వెళ్లిపోయాయి. నాటి ప్రత్యేక రాష్ట్రకాంక్ష ముందు ఆవేశకావేశాలు అన్నీ ప్రజామోదం పొందాయి. కానీ ఇప్పుడు నడుస్తున్నది పక్కా పార్లమెంటరీ రాజకీయం. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు ఎప్పుడూ బాధ్యతాయుతమైన ప్రవర్తనను, పరిణితి చెందిన నాయకత్వాన్ని మాత్రమే కోరుకుంటారు. కుండబద్దలు కొట్టినట్లు చెప్పాలంటే నాడు చెల్లిన నాణెం నేడు చెల్లదు అనే సత్యాన్ని ఈ లీడర్లు గ్రహించలేకపోతున్నారు. విపక్ష నేతల మాటలను, చర్యలను ప్రజలు గనుక అసాంఘిక ధోరణిగా భావిస్తే ప్రజాస్వామ్యంలో తీవ్రమైన తిరస్కరణను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవైపు ప్రజా సమస్యలపై పోరాడుతూనే మరోవైపు భాష నియంత్రణ పాటించడం అనేది ప్రతిపక్షానికి శ్రీరామరక్ష లాంటిది. పదునైన విమర్శలు చేయడంలో తప్పు లేదు, కానీ అవి సగటు ఓటరును నొప్పించేలా ఉండకూడదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సున్నితమైన రాజకీయ సత్యాన్ని మారుతున్న ప్రజానాడును యువతరం లీడర్లు త్వరగా గ్రహిస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. ఈ కొత్త తరం నేతలు ఇంతలా దారి తప్పుతున్న పార్టీ అధినేత కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద మిస్టరీగా మారింది. గతంలో పార్టీ క్రమశిక్షణ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు చూసి చూడనట్లు ఉంటున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. కేటీఆర్, సుమన్ వంటి వారి దూకుడుపై కనీసం మందలించిన దాఖలాలు లేకపోవడం గులాబీ శ్రేణులను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బహుశా అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలను గట్టిగా తట్టుకోవాలంటే ఈ స్థాయి అగ్రెసివ్ పాలిటిక్స్ అవసరమని ఆయన భావిస్తున్నారా అనే సందేహాలు ఉన్నాయి. లేదా అనారోగ్యం, ఓటమి తర్వాత వచ్చిన విరామం వల్ల పార్టీ పగ్గాలు పూర్తిగా యువనేతల చేతుల్లోకి వెళ్లడం వల్లే ఈ మౌనమా అన్న చర్చ నడుస్తోంది. అధినేత వ్యూహం ఏదైనప్పటికీ ఆయన సుదీర్ఘ మౌనం పార్టీలో క్రమశిక్షణ రాహిత్యానికి దారితీసే ప్రమాదం ఉందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ లాంటి చాణక్యుడి మౌనం వెనుక ఏదో ఒక బలమైన రాజకీయ కారణం ఉండే తీరుతుందని విశ్లేషకులు గట్టిగా నమ్ముతున్నారు. ఏదేమైనా అధినేత నోరు విప్పితే తప్ప ఈ గందరగోళానికి తెరపడే అవకాశం కనిపించడం లేదు. బీఆర్ఎస్లోని పాతతరం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నాయకులకు ఈ కొత్త తరం దూకుడు ఏమాత్రం నచ్చడం లేదు. పార్టీని క్షేత్రస్థాయి నుండి నిర్మించిన సీనియర్లు ఇలాంటి తీవ్ర పదజాల వల్ల తటస్థ ఓటర్లు, విద్యావంతులు పార్టీకి మరింత దూరం అవుతారని ఆందోళన చెందుతున్నారు. గోరుచుట్టుపై రోకటిపోటులాగా ఇప్పటికే ఓటమి భారంతో ఉన్న పార్టీకి ఈ అనవసర వివాదాలు మరిన్ని కష్టాలు తెచ్చిపెడతాయని వారు వాపోతున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినప్పటికీ అవి పరిధి దాటినప్పుడు వచ్చే నష్టం
పార్టీ ఉనికికే ప్రమాదకరంగా మారుతుంది. కేసీఆర్ ఇప్పటికైనా జోక్యం చేసుకుని పార్టీ శైలిని మార్చకపోతే రాబోయే రోజుల్లో ప్రజా ఆదరణను తిరిగి సంపాదించుకోవడం గులాబీ దళానికి అంత సులువు కాకపోవచ్చు. కేవలం ఆవేశంతోనే రాజకీయాలు నడవవు. దానికి ఆలోచన, సంయమనం కూడా తోడవ్వాలని సీనియర్లు అంతర్గత సంభాషణలో హెచ్చరిస్తున్నారు. దూకుడు ప్రదర్శించడం మంచిదైనా అది పార్టీని స్వయం కృతాపరాధం వైపు నడిపించకూడదనేది వారి ప్రధాన ఆందోళనగా కనిపిస్తోంది. ఇప్పటికైనా పాత, కొత్త తరాల మధ్య సమన్వయం కుదిరితేనే బీఆర్ఎస్ తన పూర్వ వైభవాన్ని సాధించేందుకు మార్గం సుగమమవుతుంది. ఈ తీవ్రమైన విమర్శలు, వివాదాల మధ్య బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గట్టిగా స్పందించారు. తన వ్యాఖ్యలను అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తిగా వక్రీకరించారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయంగా తనను దెబ్బతీయడానికే అధికారపక్షం ఈ రకమైన కుట్రలకు తెరలేపిందని ఆయన ఆరోపిస్తున్నారు. తాము ప్రజా సమస్యలపై పోరాడుతుంటే దాన్ని పక్కదారి పట్టించేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన ప్రసంగంలోని కొన్ని భాగాలను మాత్రమే కట్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం చేస్తున్నారని సుమన్ స్పష్టం చేశారు. తాను సమాజంలో అశాంతిని రేకెత్తించే వ్యక్తిని కాదని, ప్రజల హక్కుల కోసం పోరాడేవాడినని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేతలు కావాలనే తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి తాపత్రయపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ తన నిబద్ధతను ఎవరూ శంకించలేరని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని ఆయన సవాల్ విసిరారు. ఈ వివాదం తన రాజకీయ ప్రస్థానాన్ని ఆపలేదని, మరింత పట్టుదలగా ముందుకు సాగుతానని ఆయన ప్రకటించారు. రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త సాంకేతిక యుద్ధం నడుస్తోందని, అందులో భాగంగానే తనపై ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు సృష్టించారని బాల్క సుమన్ ఆరోపించారు. కాంగ్రెస్ ఐటీ వింగ్ కావాలనే డిజిటల్ టెక్నాలజీని వాడుకొని తన మాటలను మార్ఫింగ్ చేసిందని ఆయన విమర్శించారు. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు అవుతారా అన్న సామెతలాగా ఎన్నికల సమయంలో ఒకలా, గెలిచిన తర్వాత మరోలా ప్రవర్తిస్తూ కాంగ్రెస్ ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. సాంకేతికతను మంచి కోసం కాకుండా ప్రత్యర్థులపై బురద చల్లడానికి వాడుకోవడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఫ్యాబ్రికేటెడ్ వీడియోల వెనుక ఉన్న అసలు సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ మార్ఫింగ్ వీడియోల ద్వారా ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరని ఆయన హెచ్చరించారు. సత్యం ఎప్పుడూ నిలకడగా ఉంటుందని, ఈ అబద్ధాల ప్రచారం త్వరలోనే పటాపంచలవుతుందని సుమన్ ధీమా వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న ఈ డిజిటల్ దాడిని చట్టపరంగా మరియు రాజకీయంగా ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు. తాను తెలంగాణ మట్టి నుండి పుట్టిన ఉద్యమకారుడనని, ఇలాంటి అక్రమ కేసులకు తాను అస్సలు భయపడబోనని బాల్క సుమన్ సింహగర్జన చేశారు. విద్యార్థి దశ నుండి నవ తెలంగాణ నిర్మాణం వరకు ఎన్నో ఆందోళనలు, జైలు జీవితాన్ని చూసి వచ్చానని ఆయన గుర్తు చేశారు. ముసలి కన్నీరు కార్చినంత మాత్రాన కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలు కంటికి కనపడకుండా పోవని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై గొంతుకను నొక్కేయాలని చూస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని గట్టిగా హెచ్చరించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఆంక్షలు విధించినా ప్రజల పక్షాన నిలబడడమే తన నైజమని సుమన్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తన రక్తంలోనే ఉందని, బెదిరింపులకు లొంగిపోయే తత్వం తనది కాదని తేల్చి చెప్పారు. అధికార పక్షం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, దీనికి కాలమే తగిన సమాధానం చెబుతుందని ఆయన అన్నారు. పార్టీ శ్రేణులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, తాము ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. అక్రమ కేసులు తమను మరింత బలోపేతం చేస్తాయే తప్ప తమ పోరాట పటిమను తగ్గించలేమన్నారు బాల్క సుమన్. సమయం ఉన్నప్పుడే తప్పులను సరిదిద్దుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్తేనే బీఆర్ఎస్కు పూర్వ వైభవం సాధ్యమవుతుంది. మరి సీనియర్లు ఆందోళనలను పరిగణలోకి తీసుకుని అధినేత కేసీఆర్ పార్టీ శైలిని మారుస్తారా? రాబోయే రోజుల్లో గులాబీ దళం ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుందో చూడాలి.